వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా వేశారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారనే సునీత ఆరోపణలతోనే ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే వైఎస్ సునీత ఇటు కూటమి ప్రభుత్వంలో రెగ్యులర్గా సంప్రదింపులు జరుపుతున్నారు. విచారణ త్వరగా అయ్యేలా జాగ్రత్తలు తీసుకునేలా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు విచారణ వేగవంతమైతే అవినాష్ రెడ్డి బెయిల్పై ఒక నిర్ణయం వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా అనే చర్చ అయితే మొదలైంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గత 6 సంవత్సరాల నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. 2019 ఎలక్షన్స్కి ముందు వైఎస్ వివేక హత్య జరిగిన నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఆనాడు ఈ హత్యకు గల కారణాలు టీడీపీ ప్రభుత్వమే, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, మంత్రి ఆదినారాయణ రెడ్డి వీరందరి హస్తం ఉంది అంటూ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆరోపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇది హత్య కాదు, కేవలం ఇది మరణం, హార్ట్ అటాక్తో వచ్చిన సహజ మరణంగా కూడా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ టోటల్గా సునీత వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టానికి తను రికమెండ్ చేసిన తర్వాత అసలు విషయాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఎన్ని గొడ్డలి ఘాటులు ఉన్నాయి, ఎలా చంపేశారు, ఏంటి, ఏది, ఇది మర్డరా లేకపోతే ఇతర అంశాలు అనేవి పబ్లిక్కి తెలియటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ సునీత సిబిఐని వేయవలసిందిగా ఆమె కోరింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కేసు అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది చనిపోయారు. అలాగే కొంతమంది అప్రూవల్గా మారుతామన్న వాళ్ళు మరికొంతమంది చనిపోయారు. అయితే ఈ కేసు డ్రాగ్ అవుతున్న కొద్దీ అందులో నిజాలు ఎవరైతే చెప్తారో, తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొంతమంది ఇందులో మరణించారు కూడా. అయితే కొంతమందికి ఇందులో బెయిల్ కూడా వచ్చింది. ఇందులో 2 అంశాలని నిన్న సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనంలో అన్ని అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అవినాష్ రెడ్డి బెయిల్ అంశాన్ని కూడా ఇక్కడ విచారించారు. అదేవిధంగా సునీత మీద పెట్టిన కేసులు కావచ్చు, లేకపోతే అక్రమంగా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐ అధికారులు కావచ్చు, ఇంకా వీరందరి కేసులను కూడా క్వాష్ చేయాల్సిందిగా కోరిన పిటిషన్ కూడా నిన్నైతే విచారణకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? ఎందుకంటే సునీత హోమ్ మినిస్టర్ అనంతని కలిశారు, అలాగే సీఎంఓకి వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికైనా సునీతకి న్యాయం జరుగుతుందా లేదా, కేసు ఏదాకా ఎంతవరకు వచ్చింది అనే అంశాల గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ప్రముఖ న్యాయవాది జగదీష్ గారు ఉన్నారు. అలాగే మనకి వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు ఉన్నారు. అలాగే సిపిఎం నుంచి మనకి గఫూర్ గారు ఉన్నారు. టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎస్కే బాసీ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా జగదీష్ గారు, 2019 ముందు, ఎలక్షన్ ముందు ఈ యొక్క వివేక హత్య కేసును గత వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్ అస్త్రంగా ఏ విధంగా వాడుకున్నది అని తెలిసిందే. కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అది సహజ మరణం కాదు, హత్య అని తెలిసిన తర్వాత చాలా రోజుల వరకు కొంతమంది ఏది నిజం ఏది అబద్ధం అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుందని ఆసక్తితో ఉన్నారు. అయితే ఈరోజు మరొకసారి తెర మీదకి వచ్చింది ఈ కేసు అంశం. సునీత ఏ విధంగా వాళ్ళ తండ్రి హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్న నిందితులకి శిక్ష పడేలాగా న్యాయం చేయవలసిందిగా ఆవిడ ఎన్ని గడపలు ఎక్కారు, ఎన్ని గడపలు దిగారు, కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని పిటిషన్స్ వేశారు, చివరికి తన మీదే తిరిగి ఆరోపణలు చేస్తే ఆమె ఎలా డిఫెండ్ చేసుకున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మరి ఇప్పుడు 2 పిటిషన్లు విచారణకు వచ్చాయి. అనైతికంగా పెట్టిన వారిపైన కేసులని క్వాష్ చేయాలి. అదేవిధంగా అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారా అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా అక్కడున్న బెయిల్ను కూడా ఎందుకు ఇచ్చారంటూ కూడా ప్రస్తావనకు వచ్చిందంట. అయితే ఈ కేసు పరిణామాలు ఎంతవరకు ఉన్నాయి, ఏం జరిగింది కోర్టులో? యాజ్ అ అడ్వకేట్గా జగదీష్ గారు మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు అలాగే బీఆర్కే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఓ మర్డరు అది హత్య లేకపోతే సహజ మరణం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది అతని దగ్గర బంధువులు లేకపోతే ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు. ఇది సామాన్యుడు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది పోలీసులు ఇంకొకరో కాదు. అనుమానం వచ్చిన తర్వాతనే పోలీసుల దగ్గరికి వెళ్తారు. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ 2019 మార్చిలో జరిగినప్పుడు మొదట స్టోలింగ్ పోయింది ఏమంటే గుండెపోటుతో మరి చనిపోయాడు. అవును. సో ఆ తర్వాత సునీత గారు ఎప్పుడైతే డెడ్ బాడీ దగ్గరికి చేరుకున్నారు హైదరాబాద్ నుంచి, కొంతసేపటికి అప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది అక్కడ.
అంతసేపు అన్ని మీడియాల్లోనూ మర్డర్ అని చెప్పేసి హార్ట్ అటాక్ అని చెప్పి మనం అంతా కూడా చూసాం. ఎలక్షన్ ఇంకా దగ్గరలో ఉన్న ఈ సందర్భంలో 1 hour అటు ఇటుగా 40 minutes లో ఇది సహజ మరణం కాదు, దీనిపైన ఎంక్వైరీ చేయించాలని చెప్పి 1 hour 1.5 hour లో ఫైండ్ అవుట్ చేశారు. వాస్తవంగా అక్కడ బాడీని చూసిన ఎవరికైనా తెలుస్తుంది ఇది మర్డర్ అని. అయితే అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా వెలుగులోకి రాలేదు. అప్పటి డిఎస్పీ గారు కూడా సిఐ శంకర్ అనుకుంటా, శంకరయ్య, ఆయన కూడా చెప్పాల్సి కరెక్ట్ గా ఆయన ఈ కేసుని సమూలంగా విచారించకుండానే వాళ్ళు ఏం చెప్తే అలా చేసినట్టుగా అనిపిస్తుంది. సరే, కేసు ఫైల్ అయిందండి. 5 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పోలీసులు విఫలమయ్యారు ఇందులో. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ విఫలమైంది. సిబిఐని ప్రివెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం, ఆ రోజు ఎవరిపైన కేసు పెట్టాలి, ఎవరిపైన ఎవరిని నిందితులుగా చూపించాలి, ఎవరిని విచారించాలి అనే విషయంలో కేసు పురోగతి దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడో జరగాల్సిన లీగల్ ప్రొసీజర్ ఎక్కడికక్కడ ఆగిపోతూ 7వ ముద్దాయి అయినటువంటి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉండింది. యాజ్ ఎ అడ్వకేట్ గా నేను దీనిపైన చాలా సార్లు మాట్లాడాను. ఒక సిబిఐ వచ్చి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసుకోలేకుండా వెనక్కి తిరిగిపోయిన సందర్భాలు ఇండియాలో చాలా తక్కువ, అసలు లేవనే చెప్పాలి. అలాంటిది ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఇప్పుడు సునీత గారు సుప్రీంకోర్టు వరకు పోయి న్యాయ పోరాటం ఇదే ఆవిడ లక్ష్యంగా చేస్తున్న ఈ తరుణంలో ఆ రోజు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళపైన కూడా విచారణ జరపాలి. రామ్ సింగ్ పైన కేసు పెట్టి ఆయన విచారణకు అడ్డుకున్న వాళ్ళు వీళ్ళందరిపైన కూడా ఎప్పుడో అందరికీ తెలుసు మేడం ఈ కేసు ఏమైంది, ఇది ఏ విధంగా జరిగింది అనేది సామాన్యం దగ్గర నుంచి అందరికీ తెలుసు. కానీ చట్టం ముందు నిరూపించబడలేదు. అదొక్కటే ఇక్కడ పెండింగ్. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న సుప్రీంకోర్టు నిన్న వాళ్ళకి నోటీసులు చైతన్య రెడ్డికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని విచారించడం ఇవన్నీ సుపరిణామాలు. ఈ కేసు త్వరితగతిన పూర్తి అవ్వాలని, ఇప్పటికే కాలాతీతం అయిందని, దీనిపైన ముఖ్యంగా ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్న ఇలాంటి కేసు పైన అవుతుంది కూడా. ఇప్పుడు సిస్టమేటిక్ గా కేసు పురోగతి సాధిస్తుంది మేడం. ఓకే జగదీష్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ నుండి. శ్రీనివాస్ చౌదరి గారు, గతంలో టీడీపీ ప్రభుత్వం మీద ఈ హత్య కేసుకు సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా అనుకూల మీడియాలో ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని జరిగినప్పుడు కూడా ఇది హార్ట్ అటాక్ అంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు బయటకు వచ్చి హార్ట్ అటాక్ ద్వారా చనిపోయారు అనే ప్రచారం కూడా చేశారు. అది తొలిసారిగా వాళ్ళ అనుకూల పత్రికల్లో, వాళ్ళ అనుకూల ఛానల్లో హార్ట్ అటాక్గా స్క్రోలింగ్స్ వచ్చిన పరిస్థితులు చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి ఈ కేసు తెర మీదకి వచ్చింది. మరి అవినాష్ రెడ్డికి సంబంధించి ఏం జరగబోతుంది అంటారు. కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా ప్రాపర్గా చాలా మందికి తెలియదు. అలా అరెస్ట్ అయ్యారు, వెంటనే ఇమీడియట్గా ఆయనకు మళ్ళీ బెయిల్ రావడం జరిగింది. ఆ బెయిల్ కూడా ఇమీడియట్గానే వచ్చింది. మరి ఇంత ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అంటారు? ఇప్పుడు పురోగతి దిశగా కేసు నడుస్తుంది అని అనుకోవచ్చా ప్రస్తుత ప్రభుత్వంలో? మొదట మీకు బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అలాగే గఫూర్ గారికి, జగదీష్ గారికి, సైదా గారికి, వైఎస్ఆర్ నేత మహిళకి, వాళ్ళందరూ కూడా శుభోదయం. రాష్ట్రంలో 6 సంవత్సరాలు ఇంచుమించు అవుతున్నాయి. హై ప్రొఫైల్ మర్డర్, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ఎంపీ. ఈ స్థాయిలో ప్లాన్ గా, పకడ్బందీగా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దస్తగిరి, చైతన్య రెడ్డి ఇలాంటి కొంతమంది వ్యక్తులు వెనకాల ఉండి నడిపించిన కుట్రపూరితమైన హత్యని ఆ రోజు అచేతన దిశలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అంటే ఎన్నికల కోడ్లో ఉన్న ఎన్నికల ముందున్న పార్టీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాత్రి 12:30 గంటకే సాక్షి పేపర్లో ఎలా ప్రింట్ అయిందో మా తెలియదు. అయితే సునీతారెడ్డి గారి పెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి వాళ్ళ తాత రాజారెడ్డి గారు కడపలో ఒకే కళ్యాణ మండపంలో ఒకే వేదిక మీద జరిపారు. అటువంటి చెల్లి గల్లీ నుంచి ఢిల్లీ వరకు జోలు పట్టుకొని అన్నా నాకు న్యాయం చేయమని అడిగితే ఎన్నిసార్లు గడప దొక్కినా సరే న్యాయం చేయలే. పైగా వివేకానంద రెడ్డి గారి హత్య షర్మిల గారు నరికి 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 అని చెప్పి 7 సార్లు నరికారు. ఇది ఇన్ని లెక్కలతో సహా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీని వెనకాల పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఇది ఒక రాజకీయ ఆధిపత్య కేసు. గతంలో మా చిన్నాన్న ఎంపీ పదవి త్యాగం చేశాడు, ఇప్పుడు ప్రాణత్యాగం చేశాడు. ఈ దోషులు ఎవరో పట్టుకోమని చెప్పి షర్మిల గారు, సునీత గారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరిగినా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇంటికి వచ్చి అడుక్కున్నా సరే కనికరం లేని దుర్మార్గ చర్యగా ఈ రోజు విచారించకుండా దోషులు పట్టుకోకుండా ఆ దోషులకు బెయిల్లు ఇచ్చి ఆ దోషులకి విచ్చలవిడిగా పదవులు ఇచ్చి ఈరోజు న్యాయాన్ని పక్కదారి పట్టించేసిన చూసాం. అయితే శివశంకర్ రెడ్డిగా ఉన్నటువంటి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హత్య జరిగినప్పుడు వివి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే అవినాష్ రెడ్డి గారు మొదట ఇది గుండెపోటుగా భావించి ఉదయాన్నే 6:30 కంతా పేపర్ రాయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ 7:30కు వచ్చి లేదు ఇది రక్తం తక్కువని చనిపోయారు హత్య అని చెప్పి మళ్ళా ఇంకో ప్రకటన ఇచ్చారు. మళ్ళా 10:30కు జగన్మోహన్ గారు వచ్చి ఇది గొడ్డలతో నరికినారని చెప్పి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి కన్ఫ్యూషన్ చేసి చివరికి వివేకానంద రెడ్డి గారి హత్య కారకులు ఎవరో దొంగలు పట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద లేదని విధంగా చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం. 5 ఏళ్లకు ఒక్క దోషం కూడా పట్టుకోవాలా, ఒక్కరికి శిక్ష పడలా, పైగా బెయిల్ ఇచ్చారు. కోర్టులు తెలంగాణ కోర్టుకి ఆంధ్ర కోర్టుకి కేసులు మారుస్తా వచ్చారు. పైగా ఐఓ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరుణ్ ఠాకూర్ గారిని బదిలీ చేయడం కాకుండా సిబిఐ అధికారులను బెదిరించి ఆఫీసుని ఖాళీ చేసి ఢిల్లీ పంపించారు. సో దీని వెనకాల బలమైన శక్తులు చేతులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నిర్వీర్యం చేశారు. ఇప్పటికీ కూడా దోషులు పట్టుకోకపోతే ఈ ప్రభుత్వానికి మాకు మచ్చ. అందుకే సునీతారెడ్డి గారి దగ్గరికి ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు కలిసినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాం, సాక్షులు ఖచ్చితంగా విచారణలోకి వస్తారు, అప్రూవల్ గా మారిన దసరా గారి సెగ్మెంట్ పరిగణలో తీసుకుంటాం, కేసు ఆంధ్రాకి మారుస్తున్నాం, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని ఇద్దరు చెల్లెలకే కాకుండా విజయలక్ష్మికి కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి శాసనసభ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు చెప్పిన విషయం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. అయితే దీని వెనకాల ఎందుకు జరిగింది, గతంలో పురకారులు ఎవరికి జరిగి వజ్రాల వ్యాపారంతో గొడవలని, నెల్లూరు ల్యాండ్ గొడవలని చెప్పి అనేక అంశాలు తీసుకొచ్చి చొచ్చించి కేసుని పక్కదారులు పట్టించి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలని కూడా విఫలమయ్యాయి. అయితే కాలగమనంలో 5-6 ఏళ్లు గడిచిపోవడంతో సాక్ష్యాలు పూర్తి స్థాయిలో ఒకరిద్దరు చనిపోవడం, ఇంకొకరిద్దరు లేకుండా పోవడం, అనేక అంశాలపైన కూడా కేంద్రీకృతమైన పట్టువదల విక్రమార్కరాలుగా ఈ రోజు సునీతారెడ్డి గారి పోరాటం అనేది ఆంధ్ర రాష్ట్ర మహిళలకి, తెలుగు మహిళలకి ఒక ఆదర్శం. అటువంటి మహిళ ఈ రోజు తండ్రి మరణానికి కారకులు ఎవరో నా ప్రాణం పోయినా సరే నేను వాళ్ళు ఖచ్చితంగా శిక్ష తీరుతానని చెప్పి చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పోరాటం చేయడం అనేది ఒక ఆడబిడ్డగా నిజంగా హ్యాట్సప్ చేయాలి. దానికి రాష్ట్ర ప్రజలు ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అయితే దీనిపైన సొంత చిన్నాన్ని చంపేసినా సరే ఇంతవరకు దోషులు పట్టుకోలేక సాక్షులు తారుబారు చేసేదే కాకుండా కేసును పక్కదారి పట్టించిందే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు అనేక అంశాలు పరిగణలో తీసుకుంటే ఇది పూర్తిగా రాజకీయ పరంపర ఆధిపత్య పోరులో భాగంగా, కుటుంబం ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన హత్యలుగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ హత్య ఎలా జరిగిందని చెప్తే ఆంధ్ర రాష్ట్రంలో టీ కొట్లో ఏ బొట్టోని అడిగినా చెప్తారు ఎవరు చంపారు, కాకపోతే ఇది బహిరంగ రహస్యం. అయితే విచారణలో తేల్చాల్సిన విషయాలన్నీ కూడా ఈ రోజు తేలిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వారి పిఏ కృష్ణారెడ్డి గారు, వారి పిఏ అనేక మంది అంశాలపై నేను ఆధారపడింది కాబట్టి ఆ రోజు గూగుల్ టేక్అవుట్ లో అంశాలు ఉదయాన్నే 6:30కు 4:30కు ఎవరికి వెళ్ళారు, ఏ ఫోన్ ఎక్కడికి వెళ్ళింది, అన్ని అవినాష్ రెడ్డి వైపు ఇంటి వైపు ఎందుకు చూస్తున్నాయి అనే విషయాలపైన ఆ రోజు సిబిఐ అధికారులు క్లియర్ గా చెప్పారు. అయినా సరే గూగుల్ టేక్అవుట్ కూడా పక్కన పెట్టి లొకేషన్ ని మార్చేసి సాక్ష్యాధారాలను మార్చేసి కేసులు కూడా పూర్తిగా పక్కదారి పట్టించారు. అవన్నీ కూడా ఇప్పుడు తిరగదొడుతున్నాం. 100% 100% ఈ కేసులు న్యాయం జరిగే విధంగా, సునీతారెడ్డి గారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా, వివేకానంద రెడ్డి హత్యలు ఎవరు దోషులున్నారో వాళ్ళు శిక్షించే విధంగా ఈరోజు శాసన మండలిలో, సుప్రీంకోర్టులో, హైకోర్టుల కేసులు కూడా ఈరోజు క్వాష్ వస్తున్నాయి. అనేక అంశాలపైన ఈరోజు పరిగణన తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా ఇంత ఆలస్యానికి కారణం అని చెప్పి ప్రత్యేకంగా మందలిస్తే పరిస్థితి పడతా ఉంది. నిన్న చాలా పరిణామం సుప్రీంకోర్టులో చాలా విషయం స్పష్టంగా కనపడింది. చాలా కీలకమైన పరిణామం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయండి, క్వాష్ పిటిషన్ రద్దు చేయండి, తక్షణ విచారణ జరపండి, ఎవరు ఎంతటో వారైనా శిక్ష పడని చెప్పే విధంగా కోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అలాగే శాసన మండలిలో, శాసనసభలో కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా ప్రకటించారు, ఈ కేసులో దోషులు వదిలే ప్రసక్తి లేదు, ఎంతటి వారైనా సరే శిక్ష ఖచ్చితంగా పడి తీరాల్సిందని చెప్పి ఒక హై ప్రొఫైల్ మంటర్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు మాజీ ఎంపీ వ్యక్తికి ఇంతవరకు పట్టుకోలేదంటే మన ప్రభుత్వానికి ఇది మచ్చగా ఉండకూడదు. గత ప్రభుత్వం అయితే కావాలని చేసి నిర్వహణ చేసింది కాబట్టి దీన్ని క్షమించే ప్రసక్తి లేదు. కాబట్టి భవిష్యత్తులో దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టాలి, ప్రజాహితంలో శిక్ష పడాలి. ఇటువంటి తప్పుడు వాదనలతో పోయే వాళ్ళందరూ కూడా తీసుకురావాలి. సిన్సియర్గా చేస్తున్నారమ్మా, న్యాయం చేస్తారు సునీతారెడ్డి గారు. ఓకే, ఒక నిమిషం హోల్డ్ అండి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వెంకటలక్ష్మి గారు.
గతంలో ఈ హత్యకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు వైసీపీ చేసిందో తెలిసిందే. అదేవిధంగా అదే రీతిలో టీడీపీ కూడా మాకు సంబంధం లేదు, దీని వెనకాల ఉన్నవారు సూత్రధారులు పాత్రధారులు ఎవరో మాకు బాగా తెలుసు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భరతం పడతామంటూ కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు, తర్వాత చెప్పారు, అభియోగం వచ్చినప్పుడు కూడా చెప్పారు, నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు కూడా దానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. గతంలో సిబిఐ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని సిబిఐ అవసరం లేదంటూ కూడా 2 స్టేట్మెంట్లు ఆయనే ఇచ్చారు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ అంశం విచారణకు వస్తుంది, బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలవుతుంది. ఒకవేళ నిజంగా పాజిటివ్గా వస్తే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ గతంలో కోర్టు మాట్లాడిన మాటలు కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. నిన్న జరిగింది కాదు, గతంలో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తికి అసలు బెయిల్ ఎలా ఇచ్చారంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు. ఎలా ఇచ్చారు అనేది దాన్ని మళ్ళీ తిరిగి పరిశీలించవలసిందిగా హైకోర్టుకి ఆయన ఆదేశించారు. సో దానికి అనుగుణంగా వారు కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించి మళ్ళీ ఆ బెయిల్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నోటీసుల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ముందుగా బీఆర్కే యాజమాన్యం వారికి, అలాగే ప్రేక్షకులందరికీ, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య విషయం బయటికి రావాలి అనే మేము కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిందితులందరూ కూడా దోషులు అయిపోరు. ఈ రోజు చెప్తా ఉన్నారు ఏంటంటే సాక్షులు తారుమారు చేశారు, సాక్ష్యాలు తారుమారు చేశారు, బెయిల్ వచ్చేటట్లు ఎలా ఎందుకు బెయిల్ ఇచ్చారు, దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి నేను సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే బాధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు వాళ్ళ పిటిషన్ కి అనుగుణంగా నోటీసులు పంపించడం అనేది అది సహజం. ఈ రోజు తెలుసుకోవాలి, గతంలో మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు ప్యానెల్లో గతంలో మాట్లాడారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో బెయిల్స్ ఇవ్వడానికి ఆయన కోర్టు కాదు, కోర్టు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా జరిగేవాటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పేసి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు చేయించి అలాగే ఆయన కూడా ఏదో శిక్ష పడేటట్లు చేసేసేవాడు. ఆంధ్ర రాష్ట్ర పరిధి ఎంతవరకు అందులో నిజాలు తెలుసుకునేటట్లు చేయడానికి నిజం ఎప్పటికైనా సరే బయటికి వచ్చే తీరుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, రేపు కాకపోతే ఎన్నో రోజులు దాయలేం. నిజాన్ని తీయండి, తప్పులేదు. ఎవరికి తప్పు చేసినా తప్పే. అది హత్య చేయడం అనేది కూడా చాలా తప్పు. ఎవరినైనా చంపడం అనేది అది నిజం ఎప్పటికైనా తేలాలని అందరూ కూడా చూస్తున్నారు. ముందు వెనక తెలియకుండా ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు చేస్తూ ఉన్నారు. దాని వెనకాతలు ఉన్నారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభావితం చేశారు, ఆయనకి సహాయం చేశారని అది తేల్చాల్సింది కోర్టు. ఎవరికి ఆయన ఎవరికి అన్యాయం చేస్తే ఆయన తప్పకుండా శిక్ష పడే తీరాలి. ఆయన అవినాష్ కానీ వెంకటలక్ష్మి గారు ఓకే, టీడీపీ ఇలాంటి అభియోగాలు చేసింది, నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లేకపోతే ఆయన భార్య గురించి కానీ ఇలా మాట్లాడారు, అర్ధరాత్రి ఫోన్ కాల్స్ ఇలా వచ్చాయని కొన్ని వచ్చాయి, వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడారు అని మీరు అంటున్నారు. ఓకే సరే అలాగే అనుకుందాం. కానీ వెంకటలక్ష్మి గారు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దస్తగిరి అప్రూవర్డ్గా మారిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఒకసారి చూసినట్లయితే 40 కోట్ల వరకు సుపారీ అనేది దీంట్లో ఉంది. ముందుగానే ఆ ఇంటి ముందు ఎన్నో రోజుల నుంచి రెక్కీ నిర్వహించి అప్పుడు అక్కడున్న కుక్కలను తను పెంచుకుంటున్న ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ కుక్కల్ని మొదటగా చంపేసి ఆ తర్వాత వివేక హత్య చేయడానికి ప్రణాళికలు రచించాము, ఆ కత్తులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ విధంగా హత్య చేశారు, దీని వెనకాల ఎవరు ఉన్నారనేది టోటల్గా ఆయన వాంగ్మూలంలో ఆయన చెప్పారు. మరి దాన్ని ఎవరు కాదంటారు? ఇప్పుడు టీడీపీ నాయకులు ఓకే అభియోగాలు చేస్తారు, ఆరోపణలు చేస్తున్నారు, ఆపోజిషన్లోనో లేకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు అనుకుంటారని అనుకుందాం. మరి అప్రూవల్గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ పరిస్థితి ఏంటి? అప్రూవల్గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ నిర్ధారించవలసింది కోర్టు, విధించాల్సి జ్యుడిషియల్ తప్ప ఎవరిని వీళ్లే చేశారని మనం చెప్పడానికి లేదు. అదే దస్తగిరి రేపు ఇంకో విధంగా చెప్పుండొచ్చు, లేదు ఎల్లుండి ఇంకొకలా మాట్లాడుండొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడలేదండి. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని మీదే స్టాండ్ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఆయన స్టేట్మెంట్ ఆయన మార్చుకోలేదు. చెప్పండి.
అది దాన్ని తేల్చేసింది కోర్టు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఎవరు చంపారో వాళ్ళు బయటికి రావాలి, దీని వెనకాతలు ఎవరి హస్తం ఉంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఇలాంటి బురద జల్లితే ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది అది తేల్చాల్సింది కోర్టు మేడం. కోర్టు ఖచ్చితంగా దోషులను శిక్షిస్తుంది. దాన్ని ప్రభావితం కొన్ని రోజులు ప్రభావితం చేయగలరేమో ఎవరైనా, టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని రోజులు మాత్రమే చేయగలుగుతుంది. కానీ నిజం అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా కోర్టు దోషుల్ని శిక్షిస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఫోన్ కాల్స్ వచ్చాయంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక వచ్చి ఉండొచ్చు. ఫోన్ కాల్స్ వస్తే దీని గురించే వచ్చాయా లేదన్నది అది తేల్చాల్సింది కోర్టు. దాని నిజాలు తేల్చి దానికి తీర్పు చెప్పాల్సింది. నిందితులందరూ కూడా దోషులు కారు ఫస్ట్ నిర్ణయించుకోవాల్సిన విషయం ఇది. ఓకే, అలాంటప్పుడు వెంకటలక్ష్మి గారు ఓకే తేల్చవలసింది కోర్టులు అని అన్నప్పుడు మరి దీని వెనకాల నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అలాగే ఆనాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, అలాగే అప్పటి ఎమ్మెల్సీ బిటెక్ రవి ఉన్నారు అంటూ కూడా మరి వైసీపీ ఎలా ఎలిగేషన్స్ లేవనెత్తింది. మరి అంటే మీకు వర్తించవా అవి? మీకు వర్తించవా? కోర్టులు నిర్ణయించే వరకు ఆగాలి అనేది వైసీపీకి వర్తించవా? ఇప్పుడు ఎలిగేషన్స్ లేవనెత్తాలనేది వీళ్ళు కూడా లేవనెత్తారు కదా. గతంలో వీళ్ళేం ఊరుకోలేదు. స్టార్టింగ్ అది జరిగిన వెంటనే ఫస్ట్ ఎలిగేషన్స్ చేసింది టీడీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎలక్షన్ ముందు పెట్టుకొని ఆయన ఇలాంటి వాటిలో అసలు ఇలాంటి కుటుంబ సభ్యులంత క్రూరంగా ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది తేల్చాలి. ఎవరు తప్పు చేసినా సరే దీని వెనకాతలు ఎవరున్నా సరే తేలాల్సి ఉంది. దాని గురించి అందరూ కూడా వేచి చూస్తారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంటి పిల్లల మీద ఎంత మంది మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతుంటే అవన్నీ పక్కన పెట్టి, రాష్ట్ర ప్రజల భద్రత పక్కన పెట్టి, ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లేదంటే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఈ కేసు కూడా తేల్చాలి. కానీ దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం ఎలా ఉంది? వెంకటలక్ష్మి గారు మరొకసారి మాట్లాడదాం శాంతి భద్రతల అంశం గురించి, ఎందుకంటే ఇది మనకి టాపిక్ కొంచెం హెవీగా వెళ్తుంది కాబట్టి ఆ అంశాన్ని మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి దీని గురించి మాట్లాడదాం. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి లక్ష్మి గారు. గఫూర్ గారు, గత 6 ఏళ్లలో లేని విధంగా వివేకానందారెడ్డి హత్య కేసు పురోగతి దిశగా ముందుకు వెళ్తుంది. నోటీసులు జారీ చేయటం శుభపరిణామంగా చూస్తూ ఉన్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో లైక్ సునీతారెడ్డి కానీ లేకపోతే ఇందులో బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు జరుగుతుంది అని హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఈ కేసు ఫైల్ అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నా గతంలో ఉన్న సిబిఐ యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రైమరీ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేకపోయింది. అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు, అనుకూలంగా ఉన్నాయంటున్నారు, కానీ ఇక్కడ ప్రైమరీ అక్యూజ్డ్ని మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. మరొక విషయం, గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ కర్నూలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. అక్కడ లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించకుండా వారిని హాస్పిటల్లోకి రాకుండా అడ్డుకున్న పరిస్థితులు అందరూ చూశారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాయి ప్రైమరీ అక్యూజ్డ్ని ఎవరైతే ఉన్నారో? గఫూర్ గారు. స్వప్న గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. పాయింట్ ఏమిటంటే వెంకటలక్ష్మి గారు చెప్పిన వాదన వింటుంటే ఎంత సమర్థించుకున్నారు, ఎన్నాళ్ళు సమర్థించుకుంటారు? ఇప్పుడు చనిపోయింది జగన్మోహన్ రెడ్డి చిన్నాయనమ్మ, చనిపోయింది ఎవరో దారిలో పోయే వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీస్తారని మీరు చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి చిన్నాయన. ఆ తర్వాత తెల్లవారుజామున ఆయనకు టెలిఫోన్ వచ్చింది, భారతిరెడ్డి గారు టెలిఫోన్ వచ్చింది. భారతిరెడ్డి గారు మీ డ్రాఫ్టింగ్ కమిటీ, మీ ప్రోగ్రామ్, మీ పార్టీ ఎన్నికల ప్రణాళికలు డ్రాఫ్ట్ చేసుకున్న కమిటీ తెల్లవారుజామున కూర్చున్నారు. ఆ సందర్భంగా ఆయన పైకి పోయి వచ్చినాడు. పైకి పోయి వచ్చి కింద కూర్చున్న వాళ్ళతో చిన్న నోమోర్ అని చెప్పాడు. అంటే చిన్న చనిపోయిన విషయము మిగతా ప్రపంచానికంటే ముందే ఆయనకు తెలిసిందే అనేటువంటిది పత్రికల ద్వారా, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిందే, ఏదో మేము ఊహించుకొని చెప్పడం కాదు. కాబట్టి ఆయన మీద బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఒక కుటుంబ సభ్యుడు, చిన్న ఆయన, తండ్రి తర్వాత ఆయనే, అటువంటి వ్యక్తి చనిపోతే ఇంత దాటవేసే ధోరణి, ఇంత ఉదాసీనత జగన్మోహన్ రెడ్డి ఉందంటే, జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఎవరినన్నానమ్మా? ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి తర్వాత ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే కుటుంబ సభ్యుడి యొక్క చావుకు సంబంధించి మొత్తం బయటికి తీయాలని చెప్పడా?
మీరు గట్టిగా ఒత్తిడి చేసి అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడంటారా? ఏం పద్ధతి ఇది? కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇప్పటికే చాలా డిలే అయింది. సిబిఐ వాళ్ళు కూడా బాగా డిలే చేసినారు, ఇప్పుడు వదిలేసినారు దాన్ని. ఇంకా కంక్లూజన్ రాలేదు. మొత్తం దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు. భారతిరెడ్డి గారు నిజంగా ఫోన్ చేసి ఉంటే, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి మరి ఆమెను కూడా విచారించాలా, జగన్మోహన్ విచారించాలా, ఆమె పిఎని విచారించాలా, ఇవన్నీ కూడా విచారించి ఒక కంక్లూడ్ చేసేసేయాలా. ఇప్పుడు దీనికి ఏంటంటే కేంద్రం కావాలని డాట్ చేస్తూ వచ్చింది. లేకుంటే కేంద్రం సపోర్ట్ అని ఎందుకంటున్నాను నేను. కేంద్రం అనుకుంటే ఒక సిబిఐ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతే హాస్పిటల్లోకి రానివ్వరమ్మా. దేశం అంత బలహీనంగా ఉందా కేంద్ర ప్రభుత్వము? అంటే కుమ్మక్కు కావడమే ఇది. ఆ రకంగా కుమ్మక్కు అయిపోయి చేసింది. ఇప్పటికైనా స్వామి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు, వాస్తవాలు బయటికి పెట్టాల బాధ్యత కదా ప్రభుత్వాన్ని. ఇట్లాంటి వివేకానంద రెడ్డి లాంటి హై సెన్సేషన్ కేసుల్లో కూడా వాస్తవాలు బయటికి రాకపోతే సామాన్య మానవుడు చచ్చిపోతే ఏమొస్తుంది? కాబట్టే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం అయితే నిన్న చెప్పాడు మేము ఇచ్చేది వీళ్ళ చేతిలో ఏముందమ్మా, హోంమంత్రి చేతిలో ఏముంది, సిబిఐ చేతిలో ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావాలా. కాబట్టి సుప్రీంకోర్టులో అవసరమైతే ఇంప్లీడ్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్గా సిబిఐ తన డ్యూటీ తను చేయాలా. వాస్తవాలు ఏమిటో మేమేమి రాజకీయంగా వాళ్ళని ఇరికించాలా, నాకు అట్లాంటి ఉద్దేశాలు. నేను చెప్పేదేమంటే వాస్తవాలు. ఒక పెద్ద మనిషిని ఆ వయసులో అంత ఘోరంగా చంపిన తర్వాత నేరస్తులు ఈజీగా మేము తప్పించుకుంటామనే పరిస్థితి సమాజంలో ఉండరాదు. అది మంచి మెసేజ్ పోదు. ఈ సునీత గారి మీద ఎంత అసహ్యంగా పెట్టినారమ్మా. నిజంగా ఆ తల్లిని నేను అభినందిస్తున్నా, ఆయన కూతుర్ని. ఆమె అన్ని విధాలా పోరాడుతుంది. ఎందుకంటే మానవత్వం లేని పని కనపడుతుంది నాకు ఇక్కడంతా ఏమంటే వైసీపీలో సమర్థించాల్సిన అవసరం లేదు. వైసీపీకి ఏం సంబంధం? వైసీపీ ఎందుకు మీద వేసుకోవాలా కేసును? వైసీపీ పార్టీ తీర్మానం చేస్తుందా? సజ్జల రామకృష్ణ స్టేట్మెంట్లు ఇస్తాడా? ఏం సంబంధం వైసీపీకి? ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ విచారణ చేయాలా. అవును, జగన్మోహన్ రెడ్డి పాత్ర అందరూ విచారిస్తారు. దాన్ని మీరంతా ఒళ్ళు కాల్చుకోవడం ఎందుకని? అంటే మీరేమి హత్యలు కూడా మాయం చేసేస్తారా? శవాలు మాయం చేస్తారు, హత్యలు మాయం చేస్తారు. దీన్నే మీకు ఓట్లేసి గెలిపించే జనం. కాబట్టే వాస్తవాలు బయటికి రావాలా. కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళు మీరు గాడ్ ఫాదర్స్గా ఉండి ఇక్కడుండే గవర్నమెంట్ తానా తందానా అన్నారు, సిబిఐని నోరు మూసేసినారు. ఇప్పటికైనా సరే మీ మీద బాధ్యత ఉంది. చట్టము తన పని తను చేస్తుందని నమ్మకం ప్రజలకు కలగాలంటే వాస్తవాలు బయటికి రావాలా. దోషుల్ని తక్షణం శిక్షించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కూడా కదలాలా. సిబిఐ ఆ పని చేయాలని నేను కోరుతున్నాను. ఓకే గఫూర్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. బాజీ గారు, ఈ కేసుకు సంబంధించి వైఎస్ షర్మిల సొయాన జగన్మోహన్ రెడ్డి చెల్లి హత్య ఏ విధంగా జరిగింది అనేది, ఎన్నిసార్లు కత్తిగా గొడ్డలి వేటులు ఉన్నాయి అనేది కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య, దోషులను శిక్షించాలి. నరికి 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 8 సార్లు నరికారు అంటూ కూడా ఆమె ఎన్నిసార్లు నరికారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఎప్పుడైతే ఈ అంశాన్ని తను మాట్లాడారో షర్మిల మీద కూడా ఎదురుదాడి చేయటం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని తిరిగి ఎవరైతే సునీతారెడ్డి, వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఉన్నారో ఆవిడ మీద కూడా మరలించే ప్రయత్నం చేశారు. వివేకానంద చచ్చిపోతే ఎవరికి లాభం? సునీతకి వాళ్ళ భర్తకే లాభం. కాబట్టి వాళ్ళే చేశారు అని చేసే ప్రయత్నం కూడా చేశారు. మరి ఎలా చూడొచ్చు అంటారు గతంలో జరిగిన వాటిని మనం? ముందుగా స్వప్న గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులకి, ప్యానెల్ పెద్దలందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ప్రముఖ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్వయాన తమ్ముడే కాకుండా ఆయన 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, అట్లాగే ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో పనిచేసిన ఒక రాజకీయ ప్రముఖుడుగా చూడొచ్చు ఆయన. అట్లాగే ఏంటంటే ఆయన ప్రభావం ఆ జిల్లాలో ఎంతో ఉంది వివేకానంద గారు. అందుకని ఏంటంటే ఇది ఒక చిత్తక సంఘటన కాదండి, చాలా పెద్ద సంఘటన. పైపెచ్చి ఏంటంటే ఈయన మర్డర్ అయిన తర్వాత వెంటనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏంటంటే
ఇది ఎంతో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన కేసు. ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎంతో షాక్ గురైన కేసు ఇది. ఆ మర్డర్ జరిగినప్పుడు, ఆ మర్డర్ జరిగిన తీరు నరికి అంటే కుటుంబ సభ్యులు దగ్గరగా ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ మర్డర్ జరిగిన తీరేంటి, ఎలా జరిగింది, ఆ సంఘటన ఎంతో భయానకమైన విధానంగా ఉంది కాబట్టి ఇవాటికి కూడా అది మర్చిపోలేని పరిస్థితుల్లో దాన్ని వర్ణిస్తా ఉన్నారు. అది నరికి అందులో షర్మిలారెడ్డి గారు స్వయంగా ఆ ఇంటి సభ్యురాలు. సో ఏంటంటే ఆ చూసి ఆవిడ చలించిపోయి ఆ బాధలో ఆవిడ చెప్పడం జరిగింది. ఎవరు ఆ మర్డర్ని చూడలేదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, బాధ్యులు ఎవరు అనేది ఆ జిల్లా వాసులందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఎందుకని బాబాయి హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలని పగడ్బందీగా సేకరించి నిజమైన దోషులు ఎవరో ఎందుకని చట్టం ముందుకు తేలేకపోయారు, ఎందుకు ఆ కేసు 5 ఏళ్ల పాటు నిర్వీర్యంగా నడిచింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు నడుస్తున్నప్పుడు సిబిఐ విచారణకు తొలుత ఆయన అంగీకరించలేదు, సిబిఐ విచారణ అక్కర్లేదు అన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు. అని ఎందుకు అంటే ఏంటంటే ఇది ఎవరు బయట వాళ్ళు వచ్చి చేసిన హత్య కాదు ఇది. ఎందుకంటే ఒక దుర్భేద్యమైన ప్రాంతం పులివెందుల. ఈ కుటుంబం యొక్క ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు బయట వ్యక్తులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇంటర్నల్ గా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన హత్యగా దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సిబిఐ కూడా అదే నిర్ధారించింది. సిబిఐ కూడా దగ్గర మనుషులు కుటుంబ సభ్యులే దీన్ని బాధ్యులు అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత విచారణ చేపట్టింది. ఆ సిబిఐ విచారణను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలి. దోషులు ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షలు పడాల్సిందే. మరి ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఇవాళ నిన్న వచ్చిన వార్తలు ఏంటంటే మరి సంబంధం లేని ఒక డాక్టర్, ఆ డాక్టర్ యొక్క తండ్రి A5గా ఉన్నాడు. అతనికి ఏ సంబంధం లేకపోయినా ప్రైవేట్ ప్రాక్టీషనరు డాక్టరు ఆ జైల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి, అక్కడ బెదిరించే పరిస్థితి ఎందుకుంది, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తీవ్రంగా దీన్ని ఈ పరిణామాలను పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే టోటల్ గా ఏంటంటే దీని వెనక ఎవరైతే ముద్దాయిలుగా పేర్కొన్నారో వాళ్ళ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది. వాళ్ళ ప్రమేయంతోనే ఈ మర్డర్ జరిగింది. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. అది ఎందుకు కారణాలు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ప్రజాబాహుళ్యంలో ఆ కారణాలు ఏంటి, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారనేది ప్రజలందరూ కూడా కథలుగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది కేవలం ఆరోపణలు చేయటమే కాదు, దీని వాస్తవాలు అన్ని అందరికీ తెలిసినవే. షర్మిలారెడ్డి గారు కూడా చెప్తున్నదే, కుటుంబ సభ్యులకు తెలుసు, ఆవిడ కూడా కుటుంబ సభ్యురాలే. అందుకనే ఏంటంటే ఆ ఎవరైతే చేశారో ఈ పాపం చేశారో, ఈ దుర్మార్గం చేశారో వాళ్ళ శిక్ష పడాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు ఇద్దరు కూడా. ముందుగా సునీత గారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఢిల్లీ దాకా పోరాటం చేస్తూ తన మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా కానీ ఆమె చలించకుండా పోరాటం చేస్తున్నారు. ఆవిడకి అండగా షర్మిలారెడ్డి గారు నిలబడ్డారు. ఒక ఆడకూతుళ్ళు ఇద్దరు కూడా ఆ జరిగిన దుర్మార్గాన్ని ఎదిరించి దాని దోషుల్ని బయటకు శిక్షించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకని నిన్న సునీత గారు కూడా మరి హోంమంత్రిని కలవటం వెనక కానివ్వండి, ఏంటంటే దీన్ని త్వరితగతిన తీసుకెళ్ళాలి, సాక్ష్యాధారాలని ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళని చేసే బెదిరించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడ సునీత గారు వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని అట్లాగే సీఎంఓని కూడా కలిసి విన్నవించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని ఇంకా డ్రాగన్ కాకుండా సాక్షులందరూని కూడా భయభ్రాంతులు గురి చేయకుండా ఆ హాస్పిటల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, జైల్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో, ఆ జైల్లోకి ఒక ప్రైవేట్ డాక్టర్ ఎలా వెళ్ళాడు, అతని సంబంధం ఏంటి, ఎందుకు అప్రూవల్ గా మారిన వ్యక్తిని బెదిరించే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టి అటువంటి పునరావృతం కాకుండా తగిన గట్టితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు, గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ సొంత బాబాయ్ కేసుని ఛేదించలేకపోయింది అనే అపవాదం అయితే ఇప్పటికీ మోస్తూనే ఉంది. అయితే
ఎవరైతే ఈ కేసుని త్వరితగతిన సాల్వ్ చేయాలంటూ కూడా సునీతారెడ్డి కోరిందో ఆ నేపథ్యంలోనే ఒక కైండ్ ఆఫ్ బెదిరింపు చర్యలకు కూడా జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారు. ఒకవేళ అవినాష్ని అరెస్ట్ చేయాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తే ఆయన తిన్నగా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతారు, ఆ తర్వాత చేసేది ఏమీ లేదు అంటూ కూడా ఒక బెదిరింపు ధోరణిలో సునీతను బెదిరించారని స్వయాన సునీతారెడ్డినే చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్లలో గత ప్రభుత్వం సొంత కుటుంబంలో జరిగిన ఈ హత్య కేసును ఛేదించలేకపోయింది. మరి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? గతంలో సిబిఐ ఇక్కడి వరకు వచ్చి అరెస్ట్ చేయకుండా వెనుదిరిగిన పరిస్థితులు కూడా మనం చూసాం కర్నూలు హాస్పిటల్లో. అయితే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ అలాగే కూటమి ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఎన్డీఏ రెండూ కూడా అధికారంలో ఉన్నాయి. మరి ఇప్పుడైనా సరే ఈ కేసుని త్వరితగతిన ఛేదించే అవకాశాలు ఉన్నాయా? సునీతారెడ్డికి న్యాయం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో? శ్రీనివాస్ గారు. మా సుప్నా గారు, ఇది నాకు తెలిసి మార్చి 15, 2019 జరిగిన మాట. ఆ రోజు సిబిఐ అధికారులు గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, దస్తగిరి, సునీల్, ఉమాశంకర్ రెడ్డి నిందితులుగా ఆ రోజు సిబిఐ వాళ్ళు ఫైనల్ చేశారు. వాళ్ళు విచారించారు కూడా. దాదాపు 56 పేజీల నివేదికని సమర్పించారు వాళ్ళు. మరి ఆ నివేదికలో ఏముంది? ఆ నివేదిక ఇంటికి మధ్యలో ఆగిపోయింది. సిబిఐ అధికారులు ఎందుకు మార్చారు? ఆ రోజు రామ్ సింగ్ ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్ ని ఉన్నట్టుండి మార్చేసి వికాస్ కుమార్ గారికి ఐఓ ఆఫీసర్ గా మళ్ళీ జాయిన్ చేశారు. ఈ మార్పు కారణం ఏంటి? ఆ తర్వాత సిబిఐ ఆఫీస్ ని కడపలో లేకుండా ఎందుకు ఖాళీ చేశారు? ఖాళీ చేసి కాకుండా బెదిరించారు, రెక్కీ చేశారు వాళ్ళ మీద, మీరు వెళ్ళకపోతే చంపేస్తామని. ఇంత దుర్మార్గంగా సిబిఐ అధికారులను బెదిరించేంత ధైర్యం ఎవరికి ఉంటది? అదే కాకుండా మర్డర్ అయినప్పుడు సునీతారెడ్డి గారు అడిగినట్టు ఆ రోజు భారతి గారి యొక్క తండ్రి గారు కుట్లేశారంట. ఆ చివరికి ఆయన కూడా చనిపోయారు. మరి ఆయన ఎందుకు చనిపోయారు, ఎందుకు ముందెళ్ళి కుట్లేశారో, చనిపోయిన శవమా లేదంటే నిజంగా సర్జరీ చేశారని చెప్పి అవగాహన కలిగించాలి. ఇప్పుడు ఆ డాక్టర్ గారు లేదు, ఇప్పుడు మళ్ళీ చైతన్య రెడ్డి గారు మళ్ళీ విచారిస్తున్నారు, ప్రైవేట్ డాక్టర్ని. సో ఇలా కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు, రామ్ సింగ్ గారు ఇచ్చిన రిపోర్టు, వీటిలో ఏమైనా తారుమారు జరిగిందా? తర్వాత ఎవరైతే భారతీ గారి పిఏ గారు ఉన్నారో నవీన్ అనే వ్యక్తి కానీ, అలాగే ఉన్నికృష్ణన్ సిఎంపిఏ గారు కానీ, వీళ్ళ దగ్గర నుంచి సెల్లులు మారాయి, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చింది. ఉదయాన్నే అవినేష్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది, మా చిన్నాన్న ఇస్ మోర్ అని. ఇట్లాంటి అనేక అంశాలపైన అనుమానాలతో గూగుల్ టేక్అవుట్ ని క్లియర్ గా తీసుకొని డేటా తీసుకొని విచారించ మొదలు పెట్టారు. దాంతో ఒక సాక్షి చనిపోవడం, దస్తగిరి అప్రూవల్ గా మారిపోవడం చూస్తే దీని వెనకాల భారీ కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏదో ఛేదింపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మెడకి, అలాగే అవినాష్ రెడ్డి మెడకి చుట్టుకుంటా ఉంది అవచ్చు. సో టోటల్ గా పక్క రాష్ట్రానికి ఉన్న కేసు కూడా తెప్పించుకొని సిబిఐ అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సునీతారెడ్డి గారికి 100% న్యాయం చేయడం కోసం పాత ఐఓ ఆఫీసర్లతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చిన నివేదిక, ఈ రెండింటిని మార్చారా, అదే నివేదిక ఉందా, ఈ నిందితుల్లో ఎందుకు చనిపోయారు, ఎందుకు 40 కోట్ల రూపాయలు సుపారీని తగ్గించేసి చూపించారు, దస్తగిరి అప్రూవల్ గా ముందు ఆయనకు వచ్చిన బెదిరింపు కాలేంది, చంపేస్తాను ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, అలాగే వివేకానంద గారు రకరకాల కథనాలు ఎందుకు మార్చారు, చివరికి పక్కదారి పట్టించడం కోసం కర్నూలులో ఆడిన డ్రామా. అవినాష్ రెడ్డి గారు నర్సరీకి వెళ్తే ఆయన ఒళ్ళు బాగాలేదని వాళ్ళ అమ్మకు ఆపరేషన్ చెప్పి ఒక ఎస్పీ స్థాయిలో అధికారి కర్నూలులో నేను మీ బతుకు కల్పించలేను, సిబిఐ అధికారులు, సెంట్రల్ అధికారులు మాట్లాడారంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, రూల్ ఆఫ్ లా నడిచిందా, మీరు సొంత జాగ్రత్తగా మార్చుకున్నారా? ఎవరైనా సరే సార్, మా ఇంట్లో మీ ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు చనిపోతే మనం ఖచ్చితంగా ఇంకా కూడా పోలేం, ఆ సంగతి తెలుసుకోవడానికి నిలబడతాం. రాయలసీమలో ఇంకా పౌరుషాలు ఎక్కువ. మరి సొంత చిన్నాన్ని చంపేసింది ఎవరయ్యా అని 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఆ రోజు 5 ఏళ్ళు గోలు గిలుకుంటూ కూర్చొని ఈరోజు మీరు చేయాల్సి అంటే ఆ రోజు మీకు గొడవ పెట్టాం, మేము కాదని చెబితే ఆ రోజు 5 ఏళ్ళు పొరపాటు చేసినప్పుడు మీరు నరావర రాశారు. మరి నిందితులుగా బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని చేర్చారు. 5 ఏళ్ళు మా వైపు ఎవరు అడగలేదే, మా విచారణ జరగలేదు అంటే ఇది చాలా కుట్రపూరితమైన మర్డర్, హై ప్రొఫైల్ మర్డర్. దీన్ని బయట పెడితే ఖచ్చితంగా మా పదవులు ఊడిపోతాయని చెప్పి కాపాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన వెంటనే మొత్తం కేసు తిరగబడుతున్నారు, మొత్తం ఉచ్చు బిగించుకుంటా ఉంది. సిబిఐ అధికారులు వేగం పెంచుకున్నారు. సుప్రీంకోర్టు ముట్టికాలేయడంతో రాష్ట్ర అధికారులు కూడా వెంటనే స్పందించారు. సునీతారెడ్డి గారు మళ్ళీ కూడా కాస్ట్ పిటిషన్ రద్దు చేయమని చెప్పి కేసును ముందుకు తీసుకెళ్ళమని మళ్ళీ పిటిషన్ వేయడంతో చివరికి న్యాయస్థానం ప్రోద్బలంతో కేసు ముందుకు వెళ్తా ఉంది. 100 పాళ్ళు సునీతారెడ్డి గారు న్యాయం చేస్తామమ్మా, కూటమి ప్రభుత్వం చెప్పిన మాట పైన నిలబడతాం, తొందరలోనే దోషుల్ని శిక్ష జనబాధను పంపిస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. జగదీష్ గారు, ఈ కేసుకు సంబంధించి రెండు సందర్భాలు విచారణకు వచ్చాయి. ఒకటి వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి అని, అదేవిధంగా సాక్షులను బెదిరించిన దాంట్లో యాక్షన్ తీసుకోవాలి అని.
అదే రకంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ అలాగే సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పిటిషన్లను కూడా విచారణకు వచ్చాయి. ఇందులో కొన్ని క్వాష్ చేయవలసిందిగా కూడా కోరారు. అయితే మరి ఈ కేసులన్నీ కూడా ఎలాంటి మలుపులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మరి రాబోయే రోజుల్లో కేసు త్వరితగతిన విచారణకు వస్తే అవినాష్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అవినాష్ బెయిల్ రద్దయితే ఎవరికి నెక్స్ట్ ఎవరు? స్వప్న గారు, ఈ కేసు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కూడా దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అంటే అధికారం ఉంటే గానీ మనకు జరిగిన అన్యాయాన్ని, ఒక హత్య జరిగితే దోషుల్ని శిక్షింపబడలేని దౌర్భాగ్యపు స్థితిలో జ్యుడిషియరీ ఉందా అనే అనుమానం సామాన్యునికి కలిగే విధంగా ఈ కేసు ఉంది. అంటే సునీతారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, హై ప్రొఫైల్ మర్డర్లో వాళ్ళకి పలుకుబడి ఉంది, రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు ఈ కేసును ప్రివెంట్ చేశారు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ వేరే గవర్నమెంట్ అధికారంలోకి వస్తే గానీ వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది అనే ఒక తప్పుడు మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోతే న్యాయ వ్యవస్థ పైన నమ్మకం చన్నగిల్లిపోతుంది. అయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి కేసు భవిష్యత్తులో జ్యుడిషియరీకి, న్యాయ విద్యార్థులకి, న్యాయవాదులకి అందరికి కూడా ఒక కేస్ స్టడీగా బాగా ఉపయోగపడుతుందని. వాస్తవంగా 5 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు తమ ఇంట్లో జరిగిన మర్డర్ విషయంలోనే ఇంత ఉదాసీనంగా ఉండడం, జ్యుడిషియరీ కూడా ఇన్ని అడ్డంకులు ఎదుర్కోవడం, సిబిఐ కూడా దేశ చరిత్రలో సిబిఐ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని అనుకుని వెనక్కి తిరిగిపోవడం నేను ఇదే చూస్తున్నాను. నాకన్నా పెద్దలు ఉన్నారు ప్యానల్లో, వాళ్ళు కూడా చూస్తుంటే నాకు తెలియదు. నేనేమంటానంటే యాజ్ అడ్వకేట్ గా ఇందులో ఖచ్చితంగా న్యాయం జరగాలి, జరిగి తీరాలి. ఈ కేసులో న్యాయం జరగకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాలపై నమ్మకం పోతుంది. ఆ దిశగా ఈ కేసు ఖచ్చితంగా ఇప్పుడు సవ్య దిశలో ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా విచారించాలి, అవినాష్ రెడ్డి కోఆపరేట్ చేయాలి. అవినాష్ రెడ్డే కాదు, అదేవిధంగా చైతన్య కావచ్చు, ఇందులో రాంగ్ఫుల్ గా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు, అంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు కాకుండా సిబిఐ ఆఫీసు, ఇందాక మన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు సిబిఐ ఆఫీసే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, దానిపైన కూడా విచారణ జరిపించాలి. అంటే సిబిఐ భయపడుతుంటే సామాన్యులు ఏమైపోతారండి? మరి కోర్టులు ఎందుకు, చట్టం ఎందుకు, ఇవంతా ఎందుకు? నాకు తెలిసి ఈ కేసు రోల్ మోడల్ గా నిలుస్తుంది. ఇందులో ఇలాగే జరగాలి అని నేను చెప్పలేను, కానీ న్యాయం అయితే జరగాలి. ఆ దిశగా ఈ రోజు అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘంగా 6 సంవత్సరాలు, మార్చి వస్తే 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ కేసు గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నాం. ఇది పబ్లిక్ లో టీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి ఒక్కరూ చర్చించుకున్న విషయం ఇది. ఒక వివేకానంద రెడ్డి కేసులో కానీ న్యాయం జరగకపోతే సామాన్యులు కోర్టుకు వెళ్లే పరిస్థితి కానీ, పోలీస్ స్టేషన్ అంటే అపనమ్మకం కానీ వచ్చే పరిస్థితి గ్యారంటీగా ఉంటుంది. అది ఆంధ్ర నుంచే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యాజ్ ఏ సిస్టమేటిక్ గా ఇది ఇప్పుడు ముందుకెళ్తుంది. దీన్ని ఈ విధంగానే చేసి తొందరగా దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి, అలాగే జ్యుడిషియరీకి కూడా బాధ్యత ఉంది. ఆ దిశగా ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా లీగల్ గా సవ్య దిశలో ప్రయాణిస్తుందండి ఇప్పుడు కేసు. ఓకే జగదీష్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, పాపం చిన్నపిల్లాడు, యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి సెట్, పాపం చిన్నపిల్లవాడు అవినాష్ రెడ్డి, ఆయనకి ఏమీ తెలియదు, కావాలనే బురద చల్లుతున్నారు. ఒక కన్ను ఇంకొక కన్నుని పొడుచుకుంటుందా అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అవి. ఆ రోజు అసెంబ్లీలో ఈ హత్య కేసుకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం జగన్మోహన్ రెడ్డి, అవినాష్, ఆ కుటుంబంలో జరిగిన పరిస్థితులు అన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తున్నాయి, ఎవరిని వేలెత్తి చూపిస్తున్నాయంటే అవినాష్ని పాయింట్అవుట్ చేసే విధంగానే అక్కడ సాక్ష్యాధారాలు కానీ, ఇచ్చిన వాంగ్మూలాలు కానీ కనిపిస్తున్నాయి. ఇవి ఆ చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి అప్రూవల్గా మారితే ఎవరికి థ్రెడ్ ఉంటుంది? నెక్స్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డినా, భారతీనా, లేకపోతే ఇంకెవరన్నానా? ఏమనుకుంటున్నారు వెంకటలక్ష్మి గారు? అన్మ్యూట్ చేయండి వెంకటలక్ష్మి గారు, వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఈ రోజు జగదీష్ గారు మాట్లాడుతూ ఇప్పుడే చెప్పారు ఏంటంటే, ఒక హత్యను ఛేదించాలంటే, ఒక నిందితులకి శిక్ష పడాలంటే గవర్నమెంట్లు మారాల్సి ఉంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ మారితేనే కాదు, ఎవరికైనా సరే న్యాయం చేసే విధంగా చట్టం, న్యాయం ఉండాలనేది మాట్లాడారు. చాలా చక్కగా, చాలా సంతోషం. మంచి. కానీ వెంకటలక్ష్మి గారు, అవినాష్ రెడ్డికి ఇచ్చిన నోటీసులతో తాడేపల్లిలో టెన్షన్ మొదలైంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే టెన్షన్ పడుతున్నారా తాడేపల్లిలో? అసలు టెన్షన్ కూటమి ప్రభుత్వం వాళ్ళు పడుతున్నట్టున్నారండి. ఎందుకంటే ఇది తేలాల్సి ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్తా ఉన్నారు,
వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతా ఉంది. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి పేపర్ మీద రాసుకుని చదువుతూ చూపిస్తున్నప్పుడు ఎందుకు శిక్షించడం లేదు? ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మా గవర్నమెంట్ లో వెంటనే రిమాండ్ కి పంపించడం జరిగింది, అన్ని జరిగింది. దాని తర్వాత అదే ఎలక్షన్ కి ప్రచారం చేసినటువంటి షర్మిలారెడ్డి గారు అప్పుడు ఆవిడకి అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తా ఉన్నారు అంతాను. ఒక వ్యక్తిని దోషిగా ఇప్పుడు అందరి విషయాల్లో చర్చ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అంతా చర్చ జరుగుతుంది. చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కనుక దాని గురించి అందరూ కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఆయన కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. వాట్ ఎవర్ లోపల ఏం జరిగిందనే విషయాన్ని ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు కదా, అప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది హత్య జరిగినప్పుడు, ఇప్పుడు కూడా మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? మీరు న్యాయస్థానాల్ని ప్రభావితం మేము చేస్తామని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం న్యాయస్థానాల్ని ప్రభావితం చేసింది, సిఐడిని ప్రభావితం చేసింది, పోలీసు వ్యవస్థని ప్రభావితం చేసింది. మరి అలాంటప్పుడు మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉంది కదా, మీకు సెంట్రల్ కూడా సపోర్ట్ గా ఉంది. సిఐడి కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించారు, ఇప్పుడు సిఐడి కార్యాలయాన్ని మీరు పెట్టించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అంత బలం ఉంది అని మీరు అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే ఏ దోషికైనా శిక్ష పడుతుంది అనేటువంటి పరిస్థితి మీకు ఉన్నట్టయితే ఈ రోజు ఎప్పుడో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాటికే మీరు అరెస్ట్ చేసేసేవాళ్ళు. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికే ఇటువంటి నిందలు మోపుతూ ఈ రోజు మాట్లాడుతారు. అధికారం ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీ చేతిలో పెట్టుకొని మీరు జగన్మోహన్ వెంకటలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడుంది కూలదోసే ప్రయత్నం చేయడానికి, ఆరోపణలు చేయడానికి? గతంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆరోపణలు చేసింది వైసీపీ. అప్పట్లో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆరోపణలు చేసింది వైసీపీ. ఆనాడు కూడా వైసీపీ అధికారంలో లేదు. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఉంది వెంకటలక్ష్మి గారు, ఒక నిమిషం హోల్డ్. అవును, ఆ రోజు అధికారంలో లేదు, ఈ రోజు అధికారంలో లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిందనే మాటే లేదు అక్కడ. ఓకే, ఒక్క నిమిషం అండి లక్ష్మి గారు. రెడ్డి గారు కూడా నిజం తేల్చమనే చెప్తున్నారు మేడం. ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ కూడా వీళ్ళకి సపోర్ట్ గా ఉంది. నిజం తేల్చమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంటున్నారు వెంకటలక్ష్మి గారు. నిజం తేల్చమని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనలేదు. ఈ 5 ఏళ్లలో ఆయన అధికారంలో ఉండి నిజం తేల్చమని ఆయన గట్టిగా ఎక్కడన్నా మాట్లాడినట్టు మీరు విన్నారా? చెప్పండి, అన్నారా? 5 ఏళ్లలో అన్నారా ఆయన? చెప్పండి. ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నట్ట. గతంలో ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు చెప్పులు విసిరించినప్పుడు ఆయన పదవిని లాక్కున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే అండి, ఓకే లక్ష్మి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఎన్టీఆర్ పదవి గురించి ఎన్టీఆర్ చెప్పులు కాదు కదా, ఎందుకు బాధపడతారు? అది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూసుకుంటారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఏం చేయాలో చేయండి. మీరు ఎన్ని రోజులు ఏం చేయాలో చెప్పండి. 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, మాట్లాడితే ఎన్టీఆర్ లక్ష్మీభారత్ మీ దగ్గర ఉంది కదా, ఇంటికి పెరుగుతుందా? లక్ష్మీభారత్ మానమని చెప్పండి. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మి గారు ఒక్క నిమిషం. లక్ష్మి గారు మనకి సమయం తక్కువగా ఉంది, ఒక్క నిమిషం అండి. లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు అండి. ఒక్క నిమిషం అండి. ప్రతి ఒక్కరు తెలుసు జగన్మోహన్ గారు అనుకోకంటారు అని చెప్పి ఎన్నిసార్లు సమాధానం అదే కదా, మసిపూసి మాట్లాడి చేసుకుంటున్నారు. ఓకే, ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం దయచేసి హోల్డ్ ఉండండి. వెంకటలక్ష్మి గారు మీరు కూడా, శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటలక్ష్మి గారు దయచేసి ఇద్దరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. గఫూర్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటలక్ష్మి గారు దయచేసి మీ ఇద్దరు హోల్డ్ ఉండాలి, ఒక్క నిమిషం. గఫూర్ గారు చెప్పండి. వెంకటలక్ష్మి గారిని గురించి నాకు వివరాలు తెలియవు. పాపం చాలా ఆతృత ఉంది. జగన్మోహన్ ఎప్పుడే వేస్తారో ఏంటి మీరు ఛాలెంజ్ చేస్తుంది ఆమె. శ్రీనివాస్ చౌదరి గారికి మరి వారి ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఆ పని చేయాలి. పోతే ఏమంటే గవర్నమెంట్ చేతిలో లేదు. కొంచెం వినండి. గవర్నమెంట్ చేతిలో లేదండి ఇది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పరిధి దాటింది, సిబిఐ ఎంక్వైరీలో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం సిబిఐ మీద ఒత్తిడి తీసుకుని వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇది ఒక 6 నెలల లోపు, ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ మార్చికి ఇచ్చినారు వాయిదా. అవును, అంటే ఇది డిలే అవుతుంది.
జస్టిస్ డిలేడ్ మీన్స్ జస్టిస్ డినైడ్. అందుకోసమే కాకుండా కూటమి ప్రభుత్వం, అమ్మా కొంచెం వినండి, కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి సిబిఐ కంక్లూడ్ చేయాలి కేసును. ఎవరు దోషులు, ఎవరు ముద్దాయిలు, ఎవరు వెనుక ఉండి కుట్ర చేసినారు, ఎవరు ప్రత్యక్షంగా దాడులు చేసినారని బయట పెట్టాలా. అది ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు బయటికి తీయాలా. ఆ రకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తే వెంకటలక్ష్మి గారికి బాధ తప్పుతుంది. అందుకోసం తక్షణం ఆ పని చేసే ప్రయత్నం కోరుతున్నారు. నిర్ణయించేది నిజం. ఇంకా జైలు లేదని బాధ కలుగుతాందేమో సార్. ఎవరికి బాధ తప్పుతుందో నిర్ణయించేది కాలం. ఓకే అండి, ఒక నిమిషం బాజీ గారు, కాబట్టి వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం అండి. చెప్పండి బాజీ గారు, నిజంగానే ఇప్పుడు ఈ కేసు పురోగతి దిశగా వెళ్తూ ఉంటే వైఎస్ఆర్సీపీలో గుబులు మొదలైందా? నెక్స్ట్ మేమే అన్న సందేహాల్లో కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. వారి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఖచ్చితంగా అండి, ఆ నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చిన్న విషయం అండి, ఇప్పుడు సామాన్యుడు ఒక మర్డర్ జరిగితేనే పోలీసులు విత్ ఇన్ నో టైం కేసులు ఛేదించి ఎవరు మర్డర్ చేశారు, ఏం చేశారు అనేది దోషులను తీసుకెళ్లి చట్టం ముందు నిలబెట్టే పరిస్థితి ఉంది. అలాంటిది ఇంత ప్రముఖమైన వ్యక్తి మర్డర్ అయిన తర్వాత, సొంతంగా బాబాయ్ మర్డర్ అయిన తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఫ్యామిలీ మెంబర్ మర్డర్ అయితే ఆయన గవర్నమెంటే ఉండి అనేక రకాలుగా దీన్ని పక్కదారి పట్టించాలని చూశారు. ముందేమన్నా గుండెపోటు అన్నారు, తర్వాత ఏమన్నా సునీత సొంత తండ్రినే కూతురు అల్లుడు చంపించారని చెప్పేసి మాటలు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకో సెకండ్ వైఫ్ ఉంది, ముస్లిం వ్యక్తి, ఆవిడ ఆస్తి కోసం చేయించారనే మాటలు కూడా, ఇలా పక్కదారి పట్టించే అనేక ప్రయత్నాలు జరిగినాయి. మరి ఆయన 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజంగా మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటి అనేది ఆయన కనిపెట్టలేని పరిస్థితుల్లో, అంత అధ్వానమైన పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉందా? ఎందుకు ఇది ఏని ప్రజాబాహుళ్యంలో చర్చించుకుంటూ ఉన్నారు, ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, సమాజం అడుగుతుంది. కాబట్టి అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. ఇది సత్యం. ఓకే అండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న బాజీ గారికి, జగదీష్ గారికి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి, వెంకటలక్ష్మి గారికి, గఫూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాయి కదా, 6 సంవత్సరాల తర్వాత మరొకసారి మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు తెర మీదకి వచ్చింది. అయితే దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తుంది. వైఎస్ సునీతారెడ్డికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా భరోసానిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ సునీత సీఎంఓ అలాగే డిప్యూటీ సీఎంని కలిసి వారికి సంబంధించి త్వరితగతిన విచారణ జరగవలసిందిగా మీరు సహకరించాలంటూ కూడా అభ్యర్థించారు. అదేవిధంగా హోంమంత్రిని కూడా కలిసి ముందుకు సరైన దిశలో ముందుకు వెళ్లేలాగా కోఆపరేట్ చేయాలంటూ కూడా ఆమె అయితే కోరినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా, ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయనేది. ఇది వాల్టీ ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK News.